హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎంజీ హెక్టర్ రివ్యూ చేస్తాము. ఫస్ట్ ఎక్స్టీరియర్ చూద్దాము, తర్వాత ఇంటీరియర్కి వెళ్దాం. ఫస్ట్ లైటింగ్ గురించి చూద్దాం. ఫస్ట్ ముందర మెయిన్ లైట్ చూస్తే ఇక్కడ డిఆర్ఎల్ లైట్స్ ఉన్నాయి. అలాగే ఎంజీ లోగా పెద్దగా ఇచ్చారు, చూసేదానికి చాలా బాగుంటుంది. అలాగే దాని కింద ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. అలాగే గ్రిల్ చూసేదానికి చాలా క్లాసీగా ఉంది అండ్ క్రోమ్ కోటింగ్ కూడా ఇచ్చారు. అలాగే ఈ పక్క కూడా అలాగే ఇక్కడ 2 డ్యూయల్ హెడ్ ల్యాంప్స్ అయితే ఇచ్చారు. కింద ఫోగ్ లైట్స్కి ఎంజీ లోగో ఉంటుంది. అలాగే చుట్టూ క్రోమ్ ఫినిష్ ఉంటుంది లైట్స్ వరకు. అలాగే పైన లాగా కింద కూడా గ్రిల్ టైప్ ఇచ్చారు. దీన్ని చూసేదానికి చాలా అట్రాక్టివ్గా ఉంది. అలాగే సైడ్కి వెళ్ళామంటే ఇప్పుడు టైర్ చూసినట్టయితే ఇది 18 ఇంచ్ టైర్. అలాగే సస్పెన్షన్ కూడా చాలా హైట్గా ఉంటుంది. అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా హైట్గా ఉంటుంది. ఈ గ్రౌండ్ క్లియరెన్స్ హైట్గా ఉన్న దానివల్ల స్టోన్స్ ఏమైనా తగలకపోవచ్చు. అలాగే ఇప్పుడు సైడ్ మిర్రర్స్కి వస్తే సైడ్ మిర్రర్స్లో కింద కెమెరా ఇచ్చారు. అలాగే ఇండికేటర్స్ లైట్ కూడా ఇచ్చారు. అలాగే ఇప్పుడు సైడ్కి వచ్చామంటే ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చి ఫైబరు. మీరు చూసేదానికి ఇక్కడ సిల్వర్ టైప్లో అల్యూమినియం అనుకుంటారు, కానీ అల్యూమినియం కాదు. ఇక్కడ చూసుకోవచ్చు దాని బ్యాక్ డోర్కి అయితే మోరిస్ గ్యారేజ్ అని ఇచ్చారు. బ్యాక్ సైడ్ అయితే ఇండికేటర్ లైట్స్ ఇచ్చారు. ఇది ఫ్లో లైట్స్, అలాగే ఫ్లో అవుతుంటుంది, మామూలుగా బ్లిక్ అయ్యేట్టుగా కాదు. ఇక్కడి నుంచి అక్కడి వరకు మాత్రం ఇండికేటర్ లైట్స్. ఇది వచ్చి రిఫ్లెక్టారు. అలాగే ఈ పక్క కూడా సేమ్. అలాగే ఎంజీ లోగో ఇచ్చారు వెనకాల. అలాగే కింద కెమెరా ఇచ్చారు, బ్యాక్ కెమెరా. అలాగే కింద వచ్చి సైలెన్సర్ ఉంటుంది. అలాగే దానికి కూడా క్రోమ్ కోటింగ్ ఇచ్చారు. అలాగే ఆ పక్క కూడా సేమ్ అలాగే ఉంటుంది. అలాగే ఇది వచ్చి అలాగే రివర్స్ అయితే లైటింగ్ కనిపిస్తుంది. అలాగే సెన్సార్ ప్రొవైడ్ చేశారు బ్యాక్ సైడ్. అలాగే ఇది కూడా రిఫ్లెక్టర్సే, ఇది ఇక్కడ కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే కింద కెమెరా పక్కన బటన్ ఉంటుంది. అలాగే దాన్ని ప్రెస్ చేసినామంటే ఆటోమేటిక్గా బ్యాక్ బూట్ స్పేస్కి డిక్కీ ఓపెన్ అవుతుంది. అలాగే బూట్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. అలాగే చాలా పెద్దదిగా ఉంది. అలాగే బ్యాక్ బూట్ స్పేస్లో 5 మెంబర్స్ హెవీ లగేజ్ కూడా సరిపోతుంది. అలాగే దీనిలో స్పెషల్ ఫీచర్ వచ్చి ఆటో క్లోజ్ బటన్. ఇక్కడ ఆటో క్లోజ్ బటన్ చూపిస్తాను. ఫస్ట్ బూట్ స్పేస్ చూడండి. బూట్ స్పేస్ చాలా స్పేసియస్గా ఉంది. అలాగే చాలా మంది లగేజ్ పెట్టుకోవచ్చు. అలాగే ఆటోమేటిక్ బటన్ ఆటోమేటిక్గా ప్రెస్ చేయగానే ఆటోగా బ్యాక్ డోర్ క్లోజ్ అయిపోతుంది వితౌట్ ఎనీ ఫోర్స్. ఇది ఆటో క్లాస్ బ్యాక్ డోర్ చాలా సూపర్గా ఉంది. అలాగే ఇప్పుడు పెట్రోల్ ట్యాంక్ గురించి వస్తే ఇది 60 లీటర్ కెపాసిటీ ట్యాంక్. ఇక్కడ 60 లీటర్స్ ఫ్యూయల్ పడుతుంది. అలాగే పైన ప్యాన్ సన్ రూఫ్ ప్రొవైడ్ చేశారు. ఇది చూసేదానికి చాలా అట్రాక్టివ్గా ఉంది. అలాగే చాలా పెద్దగా కూడా ఉంది. ఇది వచ్చి మెటల్ గ్రిల్. ఇది ముందు నుంచి చూసేదానికి చాలా బాగుంది. అలాగే సైడ్ నుంచి చూసేదానికి ఇంకా బాగుంది. అలాగే ఇది లుక్ వచ్చి రేంజ్ రోవర్ అలా టైప్ లుక్ ఉంటుంది. ఇప్పుడు ఇంటీరియర్ చూద్దాం. అలాగే హ్యాండిల్కి క్రోమ్ ఫినిష్ ఇచ్చారు. అలాగే ఇప్పుడు ఇంటీరియర్ చూద్దాం. అలాగే ఇప్పుడు లోపలికి వెళ్ళినాక మనకి గ్లాస్ ఆటో ప్రొవైడ్ చేస్తారు. అలాగే లాక్ బటన్ అండ్ ఆటో మిర్రర్స్కి గ్లాస్కి ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఈ సైడ్లో వచ్చి లెదర్. అలాగే ఇది వచ్చి చూస్తానే లెదర్ అనుకుంటారు, కానీ ఇది హార్డ్ ప్లాస్టిక్, ఇది లెదర్. అలాగే ఇది బ్లాక్ ఫినిష్లో ఇచ్చారు. అలాగే ఇది మెటల్ బాడీ, అంటే డోర్ ఓపెన్ చేసేదానికి. ఇక్కడ 1 వాటర్ బాటిల్, అలాగే మిగతా ఏమన్నా చిన్న వస్తువులు పెట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ స్పీకర్ ఉంది. అలాగే కింద కూడా స్పీకర్ ఉంది. ఇప్పుడు డ్రైవర్ సీట్ గల చూసినట్టయితే ఆటో మోటార్ అడ్జస్ట్మెంట్ ఇచ్చారు. డ్రైవింగ్ సీట్ వరకు మాత్రమే, మిగతా సీట్ కంతా మోటార్ అడ్జస్ట్మెంట్ ఏం లేదు. దీనికి మాత్రం మోటార్ అడ్జస్ట్మెంట్ ఉంది. అలాగే బ్యాక్ బెండ్ అయ్యేదానికి ఆటో మోటార్ అడ్జస్ట్మెంట్ ఉంది. అలాగే కిందది ముందరికి వెనకాలకి అడ్జస్ట్ చేసుకునేదానికి సీటు అది ఉంది. ఇది మనం చూసుకోవచ్చు, వీడియోలో కనపడుస్తుంది. అలాగే ముందర
పెట్రోల్ ట్యాంక్ ఓపెన్ చేసేదానికి, అలాగే ముందర డోర్ ఓపెన్ చేసేదానికి బటన్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ చూసినట్టయితే చాలా బటన్స్ ఉన్నాయి. అలాగే బ్యాక్ డిక్కీ ఓపెన్ చేసేదానికి, లైట్కి, ఆర్ఎల్ అండ్ కంట్రోల్ బటన్స్, మిర్రర్కి అన్నీ ప్రొవైడ్ చేశారు. అంతా బాగుంది. అలాగే ఇప్పుడు లోపల కూర్చున్నాక మనం మెయిన్ చూసేది వచ్చి స్టీరింగ్ చూసేదానికి చాలా లుక్గా ఉంది. అండ్ లెదర్ ఇది ఉంది. అలాగే హార్న్ బటన్ పైన ఎల్జీ లోగో ఇచ్చారు. అలాగే సైడ్లో మ్యూట్ అండ్ కాల్ బటన్స్ ఉన్నాయి. అలాగే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ అండ్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఇచ్చారు. అలా వాయిస్ కంట్రోల్ ఇచ్చారు. ఈ పక్క కూడా అలాగే సేమ్గా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ వచ్చి క్రూజ్ కంట్రోల్స్ అన్నీ ఇచ్చారు. ఇప్పుడు క్లచ్ కానీ పుష్ చేస్తే ఇక్కడ గ్రీన్ లైట్ మంటుతుంది. అలాగే దాన్ని ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఇంజన్ స్టార్ట్ అవుతుంది. ఇంజన్ స్టార్ట్ అవుతే ఇక్కడ డిస్ప్లే పైన మనకి అన్ని ఐకాన్స్ చూపిస్తుంది. వెహికల్ స్టార్ట్ అయినాక యాంటీ క్లాక్ వైజ్ స్పీడోమీటర్ ప్రొవైడ్ చేశారు. అలాగే పైన లెదర్ ఫినిష్తో ఒక ప్లేస్లో ఇచ్చారు. అలాగే ఈ గణేష కూడా ఎంజీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు కార్ను కొన్నప్పుడు. అలాగే ఇప్పుడు మనం స్క్రీన్ గురించి చూద్దాం. అలాగే ముందర డాష్ బోర్డ్ కూడా లెదర్ ఉంటుంది. అలాగే ప్రీమియం క్వాలిటీ ఉంటుంది. అలాగే ఇక్కడ చూసినట్టయితే హార్న్ ఉంటుంది. సౌండ్ అంతా పర్ఫెక్ట్గా ఉంటుంది. అలాగే పైన మిర్రర్ ఉంటుంది. దాన్ని లైటింగ్ కూడా అంతా చూసేదానికి బాగుంటుంది. అలాగే ఇక్కడ మిర్రర్ చూసుకోవచ్చు. మిర్రర్ కూడా ఉంటుంది. అలాగే పక్క ఎయిర్ బ్యాగ్స్ లైటింగ్ కూడా ఉంటుంది. పైన ఈ లైటింగ్స్ ఉంటుంది. లైట్ ఆన్ అండ్ ఆఫ్ అండ్ రూఫ్ కంట్రోల్ అన్నీ ఉంటుంది. అలాగే పైన సన్ గ్లాసెస్, అలాగే మిగతా ఏమైనా పెట్టుకోవాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ సైడ్లో హ్యాండిల్ ఉంటుంది. డ్రైవర్ సీట్ పక్కన ఎవరైనా కూర్చొని పట్టుకునేదానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. పట్టుకొని వదిలేసి ఆటోమేటిక్గా మామూలు పొజిషన్కి వెళ్ళిపోతుంది. అలాగే స్క్రీన్ చూస్తే అంతా బాగుంటుంది. అలాగే కింద కంట్రోల్ చేసేదానికి ఏసీ అవన్నీ కంట్రోల్ చేసేదానికి బటన్స్ ఉంటుంది. అలాగే మొత్తం స్క్రీన్ ఎక్స్పెక్టేషన్గా అంతా పెద్దదిగా ఉంటుంది. అలాగే వాయిస్ కమాండ్ వచ్చి ఇంగ్లీష్లో అన్నా లేదా తెలుగులో మీ హిందీలో ఏ భాషలో అనేయచ్చు. అలాగే ఎంజీ వాళ్ళు మన డాక్యుమెంట్స్ అన్నీ ఒక ఫైల్లో వేసి మనకు సపరేట్గా ఇస్తారు. అలాగే ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇవన్నీ మనకి సపరేట్గా అండ్ మొత్తం పక్కాగా చేసిస్తారు. ఇది గేరు. ఇది మాన్యువలే, ఆటోమేటిక్ అయితే కాదు. ఇక్కడ 2 USB పోర్ట్స్ ఉంటాయి. అలాగే 3.5mm జాక్ ఉంటుంది. అలాగే పార్కింగ్ స్విచ్ ఉంటుంది. ఏసీ కంట్రోల్ చేసుకోవచ్చు. మళ్ళీ ఎలా కావాలంటే అలా తిప్పుకోవచ్చు. 2 ఫ్యాన్స్ ఉంటాయి ఆ పక్క ఈ పక్క. ఇప్పుడు అలాగే మనం హ్యాండ్ రెస్ట్ దగ్గర ఓపెన్ చేస్తే మనకు థింగ్స్ అన్ని పెట్టుకోవచ్చు. అలాగే మనం కార్ ఇది ఉంటుంది కాబట్టి అక్కడ మనం ఒక అడాప్టర్ కొనుక్కొని 120 వాట్స్ వరకు ఛార్జింగ్ మనం తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఏమైనా కూల్ డ్రింక్స్ ఏమైనా పెట్టుకొని డ్రింక్ చేస్తూ చూసుకోవచ్చు. అలాగే పెట్టుకోవచ్చు. అలాగే బ్యాక్ సీట్స్కి వచ్చినామంటే ఫుడ్ రెస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం బ్యాక్కి వెళ్ళి ఎలాగుందో చూద్దాం. ఇప్పుడు మనం బ్యాక్కి వెళ్ళి కూర్చుంటే కూడా 6 feet స్పేస్ రెస్ట్ అంతా బాగుంది. చాలా స్పేసియస్గా ఉంది. అలాగే 6 feet పర్సన్ కూడా ఈజీగా కూర్చోవచ్చు. అలాగే మనం చూస్తే వెనకాల ఏసీ కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే సైడ్లో కూడా ఎయిర్ బ్యాగ్స్ ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ కూడా అలాగే లైటింగ్ ఉంది. అలాగే స్ప్రింగ్ హోల్డర్ కూడా ఉంది. చెప్పాను కదా అప్పుడే బ్యాక్ సైడ్ కూడా ఏసీ ఉంది. మనం ఎంత కావాలంటే అంత కూలింగ్ పెట్టుకోవచ్చు. అలాగే మనం రివర్స్ గేర్ వేస్తే మనకి ఫ్రంట్ కెమెరా, బ్యాక్ కెమెరా, సైడ్ కెమెరా అండ్ టాప్ కెమెరా కూడా కనపడుస్తుంది. ఇది మెయిన్ స్పెషాలిటీ ఆఫ్ ఎంజీ హెక్టార్. ఇది అన్ని సైడ్స్లో కనపడుతుంది. ఆల్వేస్ ఆన్లో కూడా పెట్టుకోవచ్చు. మనము క్లియర్గా కనపడుస్తుంది. ఎక్కడ సైడ్ వెళ్ళినా మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మనం పర్ఫెక్ట్గా క్లియర్గా ఎలాంటి డ్యామేజ్ లేకుండా మనం పార్క్ చేయడం కానీ ఎక్కడైనా లిఫ్ట్ చేయగలం, ఈజీగా ఉంటుంది. అలాగే మనం గూగుల్ మ్యాప్స్, అలాగే వాయిస్ కమాండ్తో మనం మ్యాప్స్ అన్నీ కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది మెయిన్ ఫీచరు. మన వాయిస్ కమాండ్తో లొకేషన్, ఆఫీస్
అన్నీ ఒకసారి సెట్ చేసి పెట్టినామంటే మనం అడిగినప్పుడు అంతా మనకి ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్తుంది. అలాగే దాని బటన్ ఉంటుంది, బటన్ ప్రెస్ చేసి మళ్ళీ వేరేది ఏమైనా అడగాలంటే అడగచ్చు. అది మనకు వాయిస్ కమాండ్ ఇస్తుంది. ఎలాంటిది కావాలి, ఏమైనా టైప్స్ కావాలి. ఒకళ్ళకే ఒక పెట్రోల్ బంక్ అనుకున్నారంటే పెట్రోల్ బంక్ దగ్గరలో ఎన్ని ఉన్నాయి, దాంట్లో ఏ పెట్రోల్ బంకు అది క్లిక్ చేసామంటే ఆ కమాండ్ ఆ నెంబర్ ఇచ్చామంటే అది లొకేషన్ చూపించేస్తుంది. ఇది మెయిన్ స్పెషాలిటీ. అండ్ డిస్ప్లే కూడా చాలా పెద్దదిగా ఉంటుంది. వాయిస్ కమాండ్తో మనం సన్ రూఫ్ ఓపెన్ చేయొచ్చు, అలా క్లోజ్ చేయొచ్చు. ఇప్పుడు మా అన్న వాయిస్ కమాండ్ ఇచ్చారు. ఇప్పుడు చూడండి సన్ రూఫ్ ఓపెన్ అయింది. అలాగే వాయిస్ కమాండ్తోనే సన్ రూఫ్ క్లోజ్ కూడా అవుతుంది. ఇప్పుడు చూడండి, వీడియోలో చెక్ చేయండి ఒకసారి. కంటిన్యూ అవుతుంది. ఒకసారి వీడియో చూడండి. వాయిస్ కమాండ్ ఇచ్చారు, అలాగే మళ్ళీ క్లోజ్ అవుతుంది. ఇది మెయిన్ స్పెషాలిటీ. అలాగే మన మొబైల్ యాప్తో కూడా ఎంజీ హెక్టార్ని అంతా కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనం కార్ బయట వచ్చి మనం అన్లాక్ చేసి చూద్దాం. ఇది ఎంజీ హెక్టార్ కార్ కీసు. లాక్ చేసినప్పుడు మనకి కార్ పైన వైట్ లైట్ మండుతుంది. అలాగే లాక్ చేసినప్పుడు ఆరెంజ్ లైట్ మండుతుంది. ఇది ఎంజీ కార్ కీస్. వెనకాల ఎంజీ లోగో ఉంటుంది. అలాగే డిజైన్ అంతా పర్ఫెక్ట్గా ఉంది. హై క్వాలిటీ ప్లాస్టిక్ యూజ్ చేశారు.